రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా మారనుందా? గతంలో రష్యా తరహాలోనే ఇరాన్ సైతం రూపీ వాణిజ్యానికి సన్నద్ధమైందా? దీంతో డాలర్ స్థానంలోకి భారత్ రూపీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? తాజా పరిణామాలు ఏం చెబుతున్నాయి? లెట్స్ వాచ్. ఇప్పటి వరకు అంతర్జాతీయ కరెన్సీగా ఉన్న డాలర్ స్థానం మారిపోనుందా? ఈ ప్లేస్లోకి భారత్ రూపీ రానుందా? దీనికి కారణాలేంటి? దీని అసాధ్యాలేమిటి? లెట్స్ వాచ్. రష్యా చమురు సంస్థలు ప్రతిపాదించినట్లే ఇరాన్ సైతం అదే డిమాండ్ చేస్తోంది. రూపీ వాణిజ్యానికి ఇరు దేశాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. దీంతో అంతర్జాతీయ మారకంగా రూపాయి మారే అవకాశం త్వరలోనే రానుందన్న వాదన వెల్లువెత్తుతోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలో లేదా వస్తు మార్పిడి రూపంలో నిర్వహించే అవకాశాలను భారత్, ఇరాన్ పరిశీలించాయి. అలాగే నిర్దిష్ట బ్యాంకింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసే అంశంపైన చర్చించాయి. 3 రోజుల పాటు భారత పర్యటనకు వచ్చిన ఇరాన్ విదేశాంగ మంత్రి హోసెన్ అమీర్ అబ్దుల్లాహియాన్ ఈ విషయాలు తెలిపారు. భారత్ తోడ్పాటుతో అభివృద్ధి చేస్తున్న చాబహార్ పోర్టులో పెట్టుబడులను పెంచే అంశం కూడా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్తో భేటీలో చర్చకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికా ఏకపక్షంగా ఆంక్షలు విధించినప్పటికీ భారత్, ఇరాన్లకు పుష్కలమైన వ్యాపార అవకాశాలున్నాయని గురువారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా హోసెన్ తెలిపారు. ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో పలు దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. పలు దేశాలతో పాటు పలు సంస్థలు కూడా రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. అయితే రష్యాపై ఆంక్షల నేపథ్యంలో మన దేశ కరెన్సీ రూపాయిని రిజర్వ్ కరెన్సీగా విశ్వవ్యాప్తం చేయడానికి ఇదే సరైన సమయమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా రిపోర్టులో తెలిపింది. అంతర్జాతీయ వాణిజ్యంలో చెల్లింపులు పరిష్కారాలకు రూపాయిని వినియోగించే అవకాశం ఆసన్నమైందని ఎస్బీఐ తెలిపింది. రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా వినియోగించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయని, ముఖ్యంగా ద్రవ్య పరపతి విధానం సంక్లిష్టంగా మారుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో అభిప్రాయపడింది. అయితే కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ దీనివల్ల లావాదేవీల వ్యయం తగ్గుతుందని తాజాగా ఎస్బీఐ నివేదిక పేర్కొంది. ప్రపంచ వాణిజ్యంపై అమెరికా కరెన్సీ డాలర్ ఆధిపత్యం మరికొన్ని దశాబ్దాల పాటు కొనసాగవచ్చు. కానీ రష్యాపై పలు దేశాలు పెద్ద ఎత్తున ఆర్థిక ఆంక్షలు విధిస్తున్న క్రమంలో కొన్ని దేశాలు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నాయి. రూపాయి, రూబుల్ వాణిజ్యానికి జరుగుతున్న సంప్రదింపులు ఈ కోవకు చెందినవే. బంగారంతో చెల్లింపులు చేసే అంశాన్ని కూడా మరికొందరు ప్రతిపాదిస్తున్నారు. అంతర్జాతీయ కరెన్సీగా వినియోగించడానికి తగిన సందర్భం రావాలి. అది ఇప్పుడు కనిపిస్తోందని ఎస్బీఐ పేర్కొంది. ఆంక్షల వల్ల స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ ద్వారా అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపులు చేయలేని పరిస్థితిని రష్యా ఎదుర్కొంటోంది. రష్యా చమురు సంస్థలు ఎంతో తక్కువ ధరకు చమురు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. అయితే ఇటువంటి కాంట్రాక్టులకు డాలర్లలో కాకుండా రూపాయి, రూబుల్ పద్ధతిలో చెల్లింపులు చేసే ప్రతిపాదన ఇరు పక్షాల పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో అమెరికా, ఐరోపా సహా వివిధ దేశాలు రష్యాపైన ఆంక్షలు విధించాయి. ఎన్నడూ లేనంతగా రష్యా ఆంక్షలను ఎదుర్కొంటోంది. ప్రపంచ దేశాల్లో అత్యధిక ఆంక్షలను కలిగిన దేశంగా రష్యా తయారైంది. ఇక ఐరోపా దేశాలు స్విఫ్ట్ సిస్టమ్ నుంచి కూడా తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ కరెన్సీగా రూపాయిని ప్రవేశపెట్టారని ఎస్బీఐ తన రిపోర్టులో అభిప్రాయపడింది. అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ తన ఆధిపత్యాన్ని ఎప్పటినుంచో చెలాయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాపారాలు పూర్తిగా డాలర్తోనే నడుస్తున్నాయి. అమెరికన్ డాలర్కు ప్రత్యామ్నాయంగా ఇతర కరెన్సీను తెచ్చేందుకు పలు దేశాలు ఆలోచనలో ఉన్నాయి. కాగా గతంలోనే రష్యా తన రూబల్ అంతర్జాతీయకరణపై దృష్టి సారించింది. ఇప్పుడు ఉక్రెయిన్తో పోరు నేపథ్యంలో అమెరికా, ఐరోపా ఆంక్షల కారణంగా రష్యా వివిధ దేశాలతో నేరుగా ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధపడింది. ఈ నిర్ణయమే భారత్కు కలిసి రానుంది. అమెరికాతో పాటుగా యూరప్ దేశాలు రష్యాపై భారీ ఆంక్షలను విధించడంతో తెరపైకి కొత్త అంతర్జాతీయ కరెన్సీ వాడకంపై ప్రతిపాదనలొస్తున్నాయి. పశ్చిమ దేశాల ఆంక్షలను అధిగమించేందుకు రూపాయి, రూబుల్ లేదా రూబుల్ యువాన్ వాణిజ్యాన్ని ప్రతిపాదనలు వినిపించాయి. ఇది భారత్ కరెన్సీ అంతర్జాతీయకరణకు అవకాశంగా మారుతుందని ఎస్బీఐ తన నివేదికలో తెలిపింది. అంతేకాకుండా డాలర్కు ప్రత్యామ్నాయాల కోసం ప్రపంచం అన్వేషిస్తుందని, రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా మారడానికి ఇది సరైన సమయమని ఈ నివేదిక తెలిపింది. రష్యాపై విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో రూపాయి అంతర్జాతీయకరణ ఆలోచనకు అడుగులు పడేలా చేసిందని ఈ నివేదిక అభిప్రాయపడింది. ప్రత్యామ్నాయ చెల్లింపు పరిష్కార విధానాలను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని కూడా వెల్లడి చేస్తోందని తెలిపింది. భారత్ రూపాయిని అంతర్జాతీయ మారకంగా వాడే గోల్డెన్ ఛాన్స్ ఇదే అంటూ నివేదికలో ఎస్బీఐ పేర్కొంది.
రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా వినియోగిస్తే ఇబ్బందులు కూడా లేకపోలేదు. ద్రవ్య పరపతి విధానం సంక్లిష్టమవుతుంది. అయితే అంతర్జాతీయ ట్రాన్సాక్షన్స్ వ్యయం మాత్రం తగ్గుతుందని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. ప్రపంచ దేశాలకు రష్యా క్రూడ్ ఆయిల్ను భారీగానే సరఫరా చేస్తోంది. ఆంక్షల నేపథ్యంలో అది కాస్త ఇబ్బందిగా మారింది. కాగా భారత్కు ముడి చమురును డిస్కౌంట్పై అధికంగా ఇస్తామని రష్యా ప్రతిపాదించింది. రష్యా జరిపే వాణిజ్యంలో రూపాయి రూబల్ ప్రవేశపెడితే ఇరు దేశాలకు లాభం చేకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలతో డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. రూపాయి రూబుల్లో ద్వైపాక్షిక వాణిజ్యం కనుక కార్యరూపం దాల్చితే అది డాలర్ పతనానికి దారితీసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. రష్యా భారత్ వాణిజ్యం కోసం రూపీ రూబల్స్లో వ్యాపారం చేయాలి. ఇందుకోసం ఇరు దేశాలు పరస్పరం చర్చలు జరిపి మారకం రేటును నిర్ణయించుకోవచ్చు. అప్పుడు ఒక రష్యన్ బ్యాంకు భారతదేశంలో ఖాతా తెరవడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఈ విధంగా బ్యాంకు ఖాతాను వోస్ట్రో ఖాతా అంటారు. ఈ బ్యాంకు ఖాతాలో ₹1,00,000 జమైందనుకుందాం. కాబట్టి 1.35 మార్పిడి రేటు వద్ద రూబల్స్లో 1.35 లక్షలుగా మారుతుంది. ఇప్పుడు భారతదేశానికి చెందిన ఒక విక్రేత రష్యా కొనుగోలుదారులకు ₹1,00,000 విలువైన వస్తువులను విక్రయించాడని అనుకుందాం. ప్రతిఫలంగా ఖాతా నుండి 1.35 లక్షల రూబల్స్ తగ్గుతాయి. ఈ విధంగా ఒప్పందం పూర్తవుతుంది. మరోవైపు ఒక రష్యన్ వ్యక్తి భారతదేశానికి ₹1,00,000 విలువైన వస్తువులను విక్రయిస్తే ఇక్కడ కొనుగోలుదారుడు రష్యన్ బ్యాంకు ఖాతా ద్వారా రూపాయల్లో ఈ డీల్ కూడా పూర్తవుతుందన్నమాట. ఇదే తరహాలో ఇరాన్ సైతం భారత్ రూపీతో వాణిజ్యానికి మద్దతు పలకడం ఆసక్తికరంగా మారింది. అయితే ఇవి ప్రతిపాదనల దశలోనే ఉన్నాయని, మరింత చర్చలు అవసరమని తెలుస్తోంది.